అదేమిటండి తేడా ఏముందండి? వేశ్య వారకాంత తేడా ఉందండి. వేశ్య అంటే ఎవరో తెలుసా అండి? అలంకారం చేసుకుని పురుషుల్ని ఆకర్షించి ఆ ధనమంతా సంపాదించుకుని సుఖంగా బతికేది ఆమె వేశ్య. అలాగే గణిక అంటారు, ఆమె కూడా ఆ జాతే. ఎలాగా? డబ్బున్న వాళ్ళెవళ్ళో వాళ్ళ వెనకాల పడేది అది. కేశిని అని ఇంకొక ఆవిడ ఉంది, వాళ్ళ జాతి ఏమిటి? ఇప్పుడు మన వాళ్ళంతా హెయిర్ స్టైల్స్ అంటున్నారు సరే, పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లు పెట్టి, అది ఆ రోజున వాడు చేసిన పని. అది అవి పెట్టుకుని ఆ హెయిర్ కేశ అలంకరణ ద్వారా ఆకర్షించింది. ఇక 4వ జాతి ఒకటి ఉంది, ఆవిడ పేరు వారకాంత. ఋష్యశృంగుణ్ణి పిలుచురమ్మని పంపింది ఎవరిని? వారకాంతల్ని పంపించాడు. తేడా ఏముందండి అంటారా? ఇక్కడే ఉంది తేడా. రాజుగారికి భార్యగా ఉండే భార్యలు ఉంటారు, ఆయనకి ఉండేవాళ్ళు వేరే వాళ్ళు ఉపపత్నులు ఉంటారు. వారకాంత అంటే ఎవరో తెలుసునా? ఒక్కడే భర్త ఉంటాడు వాళ్ళకి. రాజుగారి సంబంధి అయినవాడు ఒక్కడే. తర్వాత ఎవళ్ళైనా కానీ ఎంత డబ్బిస్తావన్నా లేదు, బయటికి పొమ్మంటారు వాళ్ళు. వారం వారం రాజసేవార్థం గచ్చతి. ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారు తమ్ముడు ఒకడున్నాడు, ఒక అమ్మాయిని సంబంధం పెట్టుకున్నాడు. రాజుగారు స్వయంగా ఈ అమ్మాయిని పిలిచాడు అనుకోండి, ఆ అమ్మాయి ఏం చెప్తుందో తెలుసా? మీరు నాకు బావగారి వంటి వారు, తండ్రి వంటి వారు, తప్పు. ఇది వారకాంత లక్షణం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారని చెప్పి ఇలాంటి దాన్ని తీసుకుని, ఒక క్యారెక్టర్ని తీసుకుని అద్భుతమైన నవల రాశారు ఒక చోట అలాంటిది. అందుకని వీళ్ళంతా కూడా వారం వారం రాజసేవార్థం గచ్చతి.